హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. నేను పల్లవి, మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మా ముందైతే మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంది. 3 బౌల్స్ ఉన్నాయి, మేము కూడా ముగ్గురు ఉన్నాం. ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం, ఎవరు ఫాస్ట్ గా తింటారు అనేది ఛాలెంజ్ అనమాట. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆల్రెడీ మెల్ట్ అయిపోవడం స్టార్ట్ అయింది, ఇంకా తాగేస్తే బెస్ట్ ఏమో. విన్నర్ ఇది బాగానే ఉందిరా మ్యాంగో ఐస్ క్రీమ్. క్వాలిటీ వర్స్ నుంచి తర్వాత మెల్ట్ అవటం స్టార్ట్ అయిందని నువ్వు తొందరగా మాట్లాడరా, బోర్ కొట్టుగా. అప్పుడు మాట్లాడకూడదు, పెదాలు కూడా చల్లగా ఉన్నాయి. అది మాట్లాడమ్మా. ఏమే నువ్వు తింటాం మీద కాదు, కాఫీ ఇష్టం కానీ బాగా చల్లారిపోవాలి, ఐస్ క్రీమ్ ఇష్టం అలాగే వాటర్ అయిపోవాలి. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు కదా ఖచ్చితంగా. ఛాలెంజ్ పెట్టారు కానీ చల్లగా ఈ ఎండకి ఐస్ క్రీమ్ పెట్టారు. ఏం ఛాలెంజ్ పెట్టాలనుకుంటున్నాను? మా ఇంటికి వస్తే అంతేనండి, ఎవరికి ఏది కావాలో వాళ్ళకి ఇచ్చేసి పంపిస్తాం. సుచికి అప్పుడప్పుడు క్లాసులు కూడా ఇచ్చి పంపిస్తాం. ఆన్లైన్ క్లాసులకి ఎంత కాస్ట్? సుచి నీ క్లాసులకి ఎంత కాస్ట్ చెప్పు. నేను వీళ్ళింటికి క్లాసెస్ కోసమే దూరంగా ఉన్నా వస్తుంటా అప్పుడప్పుడు. 1 గంటన్నర ప్రయాణం చేసి. వాళ్ళు అడగలేదు, ఎగురుకుంటూ వస్తావా, గిరుకుంటూ వస్తావా, గంటన్నరలో వస్తావా. కింద కూలింగ్ వచ్చేస్తుంది. ఇది మెల్ట్ అవటం ఏమో కానీ దీన్ని చూస్తుంటే నాకు శనగపిండిలో కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటాం కదరా, పెరుగు అలాగే ఉంది. విన్ అయిన వాళ్ళకి ఏమి ఇస్తారు ఇంతగా చెప్పలేదు. విన్ అయిన వాళ్ళకా స్పూను నేనే ఇస్తాను. 4 ఐక్యాలో కొన్నది. ఏంటి అట్లా తింటున్నావు? ఐస్ క్రీమ్ లేకపోతే పుడ్డింగ్? అలా తింటేనే జారుతుందిరా, అలా తింటే గడ్డలు గడ్డలుగా గొంతులో ఇది అవుతుంది. సరే, నేను విన్నాయని అనుకో, నీ సబ్స్క్రైబర్స్ అందరినీ పార్వతి మా ఇంటి తలుపు కట్టమను. మా అసలు ఇల్లు కాదు, మా ఛానల్ ఇల్లు. బీయింగ్ సుషి గారు, అది మీరు చెప్పాల్సింది మహిళ గారికి. మీరు చెప్తేనే మాకు అందరు ఏమంటారు దాన్ని, ఇన్ని కట్టుకున్న పర్యవేక్షణలో చేస్తున్నాం. ఇదంతా మీరు ఇంటి దగ్గర ఒంటరిగా ట్రై చేస్తారు. నీకు కనుక సైనస్ ప్రాబ్లమ్స్, నాకుంది ఫ్రెండ్స్ అయినా తినిపిస్తుంది. నాకు ఈ మధ్య అటాక్ అయింది ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్. యూఎస్ పోయి ఏం తెచ్చుకున్నావు అమ్మా అంటే అలాంటి లక్షణాలు తెచ్చుకున్నా నేను. నిపుణుల పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది. అయిపోయింది గైస్. ఎక్కడ అదంతా పచ్చగానే ఉంది. చూడండి గైస్, కింద కప్పు పడేలా ఉంది. ఐస్ క్రీమ్ ఏం లేదు గైస్. ఫస్ట్ నేనే తిన్నాను. నేను పేస్ట్ చేస్తున్నాను. నేను తినేసాను గైస్. పెట్టే గైస్ అందులో నంబర్ గైస్. ఇంకా ఎంతసేపు తింటావు గైస్? పెద్ద పిసికింది గైస్, ఇలాగా దోశ పిండి కలుపుతారు కదా అలాగా. అంటే అన్నాను అంటారు కదా గైస్. ఇంకా అయిపోయింది. ఐఎమ్ ద విన్నర్. సెకండ్ విన్నర్. మీరు తినేయండి ఈరోజు చికెన్ డిన్నర్. స్పాన్సర్స్ గెలిచిన వాళ్ళే ఇవ్వాలి. నేను విన్నర్ కి ఇస్తావంటే కనీసం చెప్పలేదు కానీ చెప్పింది కాదు. చికెన్ చేయలేను గైస్. స్పాన్సర్ నువ్వు డబ్బులు ఇమ్మన్నా చికెన్ కొన్నావా? అది నా నీ డబ్బులకి చికెన్ అయినా కొనుక్కోవచ్చు, పన్నీర్ అయినా కొనుక్కోవచ్చు. అది మా యొక్క ఇది. నాకు మానిటైజేషన్ అవ్వలేదు గైస్, అయితేనే ఇవ్వగలను గైస్. కాదు, ఇవి సుచిత్ర డబ్బులు, దీనికి చికెన్ కొనుక్కోకూడదు, చికెన్ కొనుక్కోకండి అని రూల్ ఉండదు. నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు గైస్, కాబట్టి నేను ఇవ్వలేను గైస్. అది స్వయంకృత అపరాధం ఫ్రెండ్స్. ఇంకా నేనేం మాట్లాడలేను గైస్. లాగుతున్నాను. ముందే చెప్తాను, నన్ను ఓడిపోతాను. అయినా కూర్చోబెట్టారు నన్ను. ఎవరి ఛానల్లో వాళ్ళే ఉండాలి కదండి. నీ టాక్ చాలా బాగుంది పల్లవి. ఈవిడే స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ కాదు, అది ఒక విషాదకరమైన పరిణామాలతో కూడుకున్నటువంటి షాపింగ్. దానికి వీడియోగ్రాఫర్ నేనే. సో మీరు ఆల్రెడీ ఆ వీడియోస్ చూసే ఉంటారు.
పార్వతక్క ఎంత కష్టపడి చూడకపోతే దయచేసి చూడండి మా ఇద్దరు ఛానల్స్ లో ఆ JNTUK షాపింగ్ వీడియో అండ్ హాల్ వీడియో కూడా ఉంటుంది. నేటి మహిళ బీయింగ్ శుచి. ఆవిడ మీకు అందరికి పాపులరేగా. వాము పార్వతి తెలుగు విలేజ్ ట్రెడిషనల్, పార్వతి విలేజ్ ట్రెడిషనల్. ఆవిడ USA లో చని మర్చిపోయారు. అలా ఏం లేదు, నోరు తిరగలేదు ఆ చల్లదానానికి. ఐక్యాలో కొన్నాము, వీడియో వస్తుంది. మా ఆయన బిర్యానీ వెయిట్ చేసుకుందాం బుజ్జి అని చెప్పాడు. మేము ఐస్ క్రీమ్ కింద వాడేస్తా నేను. మా ఇంట్లో కొత్త వస్తువులు వాడటం అనేది కొన్నాక 6 months తర్వాత జరుగుతూ ఉంటది. ఈ మూడు కొత్తయే, ఇది కొత్తది, నా డ్రెస్ కూడా కొత్తది. అండ్ ఇలాంటి వీడియో చేయడం కూడా మాకు చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం చేసాం మేము. ముఖ్యంగా మా లాంటి వాళ్ళు అసలు ఛాలెంజింగ్ వీడియోలు చేయకూడదు, అండ్ వీడియోసే చేయకూడదు. ఏదైనా బ్లాగే కరెక్ట్, ఎందుకంటే మాకు మేమే సరిపోతాం దాన్ని మిక్సీలో జ్యూస్ పట్టుకొని ఇది అవటానికి. నేను ఓడిపోయాను. సుచిత్ర గారు గెలిచారు, పల్లవి గారు లూజర్ అయ్యారు, పార్వతి గారు అటు ఇటు కాకుండా పోయారు. అంతే. ఫస్ట్, సెకండ్, నేను థర్డ్. కాబట్టి ముందు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను బాగా లోగా ఉన్నా, 3rd పొజిషన్ లో ఉన్నాను కాబట్టి నేను ఓడిపోయాను కదా. నేను అసలు బాధతో ఉన్న ఒక పర్సన్ ని మీరు ఎంకరేజ్ చేయాలి. నన్ను ఏమంటారు అసలు ఆచూకీ లేదు నా ఛానల్. గల్లంతయ్యాను నేను. ఆ గల్లంతైన మనిషిని కొంచెం మీరు వెతికి బయటికి తీసుకురావాలనే కోరుకుంటున్నాం మేము. ఈ గల్లంతు కాకుండా ఒక మనిషిని చూసుకోవాలనుకుంటున్నాము. ఈదుతోంది, నేను గల్లంతయ్యాను, ఆవిడ డ్రోన్ వేసుకొని రావాలి. నేను తప్పిపోవాలని అనుకోవట్లేదు ఫ్రెండ్స్, మీ అందరికి తెలియాలనుకుంటున్నాను. నేను తప్పిపోయారు గైస్ వీళ్ళిద్దరు నిన్న. ఒకటి చెప్పండి, ముగ్గురు మనుషులు వెళ్తున్నారు, ఇద్దరు అంతేగా నడుస్తున్నారు. ఒక ఆవిడ ఎక్సైటింగ్ గా ముందుకెళ్ళిపోయి దారి మర్చిపోయారు. దారి మర్చిపోవడం అన్నారు గైస్. ఆ వెళ్లే ప్లేస్ ఒకటే దారి ఉంటుంది, స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. అందరికీ ఐక్య తెలుసు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. హైదరాబాద్ ఐక్యనే కదా, చాలా మందికి తెలుసు. రెండోది, ఈమె మా అందరికన్నా ఎక్కువ సార్లు వెళ్ళింది. నేను ఆల్రెడీ ఒక్కసారి వెళ్ళా, ఇది 2nd time. ఈవిడ అసలు వెళ్ళలేదు కాబట్టి పాపం నాతోనే ఉంది. ఈమె వెళ్ళిపోయింది కాక నేను ఇక్కడ ఉన్నాను అంటే, సరే మేము మ్యాప్ చూసుకుని వస్తున్నాం అక్కడే ఉన్నాం అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఉండకుండా. పిల్లలు కదా తప్పిపోతారు అనుకున్నాను, నేను ఎడ్యుకేటెడ్. ఆ ముందు వెళ్ళిపోయి మధ్యలో తర్వాత వచ్చి మీ ఇద్దరే ఆడ తప్పిపోయారని క్వశ్చన్ అడిగారు అన్నమాట. ఏమనాలో మాకు అర్థం కాదు. తప్పిపోయిందా, మేమిద్దరం తప్పిపోయామా? నేను ముందుగా వెళ్ళాను, అక్కడ ఏముంటే బాగుంటే చూపిద్దాం, వాళ్ళకి అర్థం. ఏంటి 15 దాకా? ఎక్కడున్నావు అంటే 15 లో ఉన్నానని కూడా చెప్పట్లేదు. బెడ్లు బెడ్రూమ్ అక్కడ బెడ్స్ ఉంటే అక్కడ ఉన్నాయి. మీకు 15 అంటే యూ హ్యావ్ టు అగైన్ గో టు ద మ్యాప్ కదా. యా, మేము అది చూసుకునే వస్తుంటే నువ్వు ఆగట్లేదు, నువ్వు వెనక్కి వచ్చేసావు మళ్ళీ. యూ షుడ్ బి థాంక్ఫుల్ నేను మీ దగ్గరికి అవసరం లేదు, మధ్యలో మేము అంతా తిరిగి వద్దాం అనుకున్నాం. నువ్వు గ్రేట్ ఫ్రెండ్స్ తో షాపింగ్ వెళ్ళి హ్యాపీగా సేఫ్ గా ఇంటికి వచ్చావు, థ్యాంక్ యూ అన్నారు. గ్రేటెస్ట్ ఎస్కేప్ అది. అసలు మేము ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లి పల్లవిని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ రోజు ఈ వీడియో మీ ముందు చేస్తున్నాం, ఆలోచించండి. ఇలాంటి థింగర్ ఫ్రెండ్స్ అన్నవి కామన్ గా ప్రతి గ్రూప్ లో ఉంటారు. సో మీలో గ్రూప్ లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో ఓకేనా? నేను కాన్ఫిడెంట్ గానే వెళ్ళా, కాన్ఫిడెంట్ గానే వచ్చా. అసలు షాపింగ్ కి అంతసేపు ఎందుకు అనుకున్న ఒక పర్సన్ వెళ్ళి షాపింగ్ చేయటం అన్నది ఎంత ఇదో ఆలోచించండి. మేము రెడీ అవ్వలేదని అలిగింది, మళ్ళీ వద్దులే షాపింగ్ అయినా మానేద్దాం అన్నా నేను. మళ్ళీ వెంటనే వెళ్దాం అనింది. మళ్ళీ వెళ్ళిన తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఫస్ట్ థింగ్ నాకు ఒకటి చెప్పకూడదు, చెప్తే అది చేయకుండా ఉండకూడదు. ఏమంటారు, స్ట్రైట్ ఫార్వర్డా కాదు ముందు. ఇప్పుడు ఏ అన్నప్పుడు ఏ అయిపోవాలి, నాకు ఏ అవ్వకుండా డీవియేట్ అయితే తీసుకోలేను. సింపుల్ ఎగ్జామ్, మా ఇంట్లో పొరపాటుగా నా గురించి తెలియక ఒకళ్ళు ఎగ్జిబిషన్ కి వెళ్దాం అంటే ఎక్సైట్ అయ్యా. 5 minutes తర్వాత వాళ్ళు వచ్చి ఇవాళ వద్దులే అన్నారు, అంతే. నేను ఏజ్ 26, నేను వెంటనే ఏడ్చేసాను అనమాట. అప్పటి నుంచి మా ఇంట్లో ఎవరు నాకు ఎగ్జిబిషన్ కి వెళ్దామని లేదా, ఏమంటే ఎగ్జిబిషన్ కాదు ఏది కూడా వెళ్దాం చేద్దాం అన్నారు. ఏమో ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో అంత సెన్సిటివ్ కాదు. నేను ఏమడినా మా ఆయన ముందు నో చెప్పాక చెప్తాను. అంటే వాళ్ళకి నోట్స్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. నేను అంత సెన్సిటివ్ కాదైతే, నేను నోట్స్ కూడా తీసుకోగలను. నేనైతే ఎవ్రీథింగ్ తీసుకోగలను, తెలుస్తుంది కామెంట్లు చూసి మాకు. కానీ ఉంటే పార్వతీలా ఉండాలి గైస్, చాలా కాన్ఫిడెంట్ గా, కరేజియస్ గా.
కరేజియస్ అంటే ధైర్యంగా. ధైర్యంగా. ఓకే, వాళ్ళకి అర్థం వద్దులే పారుచి. నాకు అర్థం కావాలి కదరా. ఓకే, ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు యాక్చువల్ గా ఛాలెంజ్ అని కూర్చున్నాం, అది ఫన్నీ 4.0 అయింది. ఇట్స్ ఓకే, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్ విత్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, ఓకేనా? అండ్ డైలీ వీడియోస్ కోసం ప్లీజ్ మీరు నేటి మహిళా ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి, అప్డేట్స్ కోసం కూడా. అండ్ బాయ్. అంటే మమ్మల్ని కూడా చూడొచ్చు బీయింగ్స్ వచ్చి. ఓకే.